అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాయండి. సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అదే చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందండి. సూర్యగ్రహణం ఎప్పుడు అమావాస్య రోజు జరిగితే చంద్రగ్రహణం ఎప్పుడు పౌర్ణమి నాడైతే జరుగుతుందండి. అయితే ఈ గ్రహణ సమయంలో గర్భవతులు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలండి అని మన పెద్దవాళ్ళు అయితే ఎప్పటి నుండో చెప్తున్నారండి. అవి ఏమిటో నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి లోపలే ఉండాలని సలహా ఇస్తారు. ఎందుకంటే హానికరమైన కిరణాలు పిండానికి హాని కలిగిస్తాయని. అందుకని గ్రహణ సమయంలో ఇంట్లోనే ఉండాలి అంటారు, బయటికి రాకుండా. ఇంకా గ్రహణ సమయంలో బ్లేడ్లు, కత్తెరలు మొదలైన పదులైన వస్తువులను ఉపయోగించుకోకుండా ఉండడం మంచిదండి. ఇంకా గ్రహణ సమయంలో ఏవి తినకూడదని అంటారండి. కానీ గర్భిణీ స్త్రీలు మందులు వేసుకోవాలి కాబట్టి పండ్లు, పాలు అలాంటివి అయితే తీసుకోవచ్చు. ఇంకా గ్రహణ సమయంలో గ్రహణ కాంతి పడకుండా ఇంటి కిటికీలు, తలుపులు మూసివైతే ఉంచాలండి. ఇంకా గ్రహణ సమయంలో ఏదైనా చెడు ప్రభావాలను తగ్గించడానికి మనం ధ్యానం, మంత్రం అనేది జపించాలండి. మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకుంటూ ఉండాలి ఆ సమయంలో. ఇంకా గ్రహణానికి ముందు తర్వాత స్నానం చేయడం చాలా అవసరమండి. ఇంకా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కంకణాలు, పిన్నులు, సేఫ్టీ పిన్స్ మొదలైన వాటితో సహా ఎలాంటి లోహపు ఆభరణాలను ధరించకూడదండి. వాటిని ధరించకూడదని చెప్తారు ఇవన్నీ మన పెద్దవాళ్ళు మనకి ఎప్పటి నుండో పూర్వకాలం నుండి మనకి ఇవన్నీ చెప్తున్నారండి. కానీ ఇవి పాటించాలా లేదా అనేది మన ఇష్టమండి. ఎందుకంటే అప్పటి నుండే పాటిస్తూ వస్తున్నారు ప్రతి ఒక్కరు, ఇప్పుడు కూడా అదే ఆచరిస్తున్నారు. ఇంకా గ్రహణ సమయంలో నిద్రించకూడదంటారండి. నిద్రించకుండా దైవనామస్మరణతో ఉండాలి. చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పని చేయకుండా ఉండాలండి. అంటే చంద్రగ్రహణమే కాదండి, సూర్యగ్రహణం కూడా ఉంటుందండి. ఈ సమయంలో మనం పని చేయకుండా ఉండాలి. బదులుగా పూర్తిగా విశ్రాంతి అనేది తీసుకోవాలండి ఆ సమయంలో. ఇలా మనం చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఏమి వచ్చినా కానీ ఇలాంటి నియమాలు అయితే పాటించాలని మన పెద్దవారందరూ చెప్తా ఉంటారండి. కానీ మనకి రేపే చంద్రగ్రహణం అయితే రాబోతుందండి. కానీ ఇది భారతదేశంలో అయితే కనిపించదు. అందువల్ల ఇలాంటి నియమాలు ఏమీ మన భారతీయులు పాటించిన అవసరం లేదండి. మరి ఈ వీడియో ఎందుకు చేశారని చాలామందికి డౌట్ అయితే రావచ్చండి. ఈ వీడియో అంటే మన భారతదేశం కాకుండా గ్రహణం ఎక్కడైతే కనపడుతుందో మనం భూమి మీద మిగిలిన దేశాల్లో ఉండేవాళ్ళు ఎక్కడైతే గ్రహణం ఉంటుందో ఆ ప్రదేశాల్లో మన భారతీయులు ఉంటారు కాబట్టి వారి కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేశానండి. వాళ్ళు కూడా ఉంటారు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి ఈ వీడియో చేరుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశానండి. ఇంకా ఈ నెల 29వ తేదీన మనకి సూర్యగ్రహణం అయితే కూడా రాబోతుందండి. ఈ చంద్రగ్రహణం, ఈ సూర్యగ్రహణం వీటన్నిటిలో మనం పాటించాల్సిందల్లా ఒకటే నియమం అండి. గర్భిణీ స్త్రీలు అనేది పాటించాల్సిన నియమం ఏంటంటే మనం ఇంట్లోనే ఉండాలి, బయటకు అనేది రాకుండా. అంటే ఆ సూర్యకిరణాలు మన గర్భం మీద పడకుండా జాగ్రత్త అనేది చూసుకోవాలి. ఇంకా గ్రహణం పట్టే ముందు స్నానము, గ్రహణం అనంతరం స్నానం అనేది ఆచరించాలండి తప్పకుండా. ఇంతే అండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీకు ఈ గ్రహణానికి సంబంధించి ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఏంటి అనే విషయాలు మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి. ఒకవేళ అంటే ఇంకా ఏవే ప్రదేశాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది అనే విషయం కూడా ఆ వీడియోలో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి. అది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే అండి. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.